హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ అవర్ ఛానల్ మిలాన్ మట్కా ఓన్లీ. కొంతమంది అన్సబ్స్క్రైబ్ అవుతున్నారు. మనకైతే ఎన్నో ప్రాబ్లం. దీని నుండి మనకు వచ్చినది ఏంది లేదు, పోయినది ఏంది లేదు. పోయినది ఉంది, ఎందుకంటే నా వంతు సాయంగా జనాలు ఇబ్బంది పడుకోకుండా కొద్ది గొప్ప లాభ పొందాలని నా ప్రయత్నము. 6/12/2025 మిలాన్ నైట్. కుదిరితే రేపు ఒక వీడియో అది బుక్లెట్లు అన్నీ తీసి పెడతాను, ఎందుకంటే ఈ వీడియో కొద్దిగా లెంత్ అవుతుంది. సో దీంట్లో చూపిస్తాను, లేకుంటే లేదు. ఫస్ట్ స్టార్టింగే చెప్తున్నాను. మిలాన్ నైట్ నేను పెట్టేసరికి కంపల్సరీ మనకు జోడీ అనేది పాసింగ్, అట్లీస్ట్ ఓటీసీ అనేదన్నా పాసింగ్ ఉండాలనేది నా తాపత్రయం. అట్లాంటివి పోతూనే ఉన్నాయి. ఈరోజే మా టైం బజారు బుధవారం 44 కొట్టి, మళ్ళీ శుక్రవారం 44 కొట్టి, మళ్ళీ 44 శనివారం అంట. ఈ విధంగా ఆటలు జరుగుతుంటాయి. ఏ విధంగా మనము లాభపడతాము దీంతో, అది ముందు నుండి చెప్తున్నాను. వర్కులు లేవు, ఏం లేవు. సో జాగ్రత్తగా తమ దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తానే ఉంటాను నేను. ఓకేనా? ఏంటికంటే పోగొట్టుకున్నాక రాదు. ఈరోజు ఓటీసీకి సంబంధం లేకుండా గేమ్ ఉంది ఒకటి, చూద్దాం మళ్ళీ ఏమవుతుందో. ఓకేనా? 3849 ఓటీసీ అయితే, కానీ ఓటీసీకి సంబంధం లేదు గేమ్. ఇదంతా రివర్స్ నుండి ఫార్వర్డ్ నుండి రివర్స్ అవుతుంటుంది గేమ్. కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటానండి. బేస్ చెప్తున్నాను. కింద నుండి పైకి, పై నుండి కిందికి పోతుంటుంది గేమ్. అట్లా ఎన్ని విధాలుగా ఆలోచన చేయాలంటే అన్ని విధాలుగా ఆలోచన చేస్తాను. గేమ్ వచ్చేసరికి ఇది మంగళవారం ఒక 13 ఫ్రెండ్స్. 13కు కామన్ ఫిగర్కు 12 అంటే ఓపెన్ టు ఓపెన్, క్లోజ్కు 1 డౌన్తో. మళ్ళా 11 దీని డేట్ వచ్చేసరికి, ఇది ఇప్పుడు ఆడ డేట్ కనబడి ఉంటుంది మీకు 2024. ఓకేనా? దీని డేట్ వచ్చేసరికి 2019 3వ నెల 11వ తేదీ. చూడండి ఫ్రెండ్స్, ఇది 11. అర్థమైందా? సీక్వెల్గా 11, 12, 13 జరిగినప్పుడు ఈ 15 1 2 3 4 5 వారాలకు సోమవారం నుండి ఓపెన్ టు క్లోజ్, క్లోజ్ ఆపోజిట్ ఓపెన్. ఎన్ని వారాలు? 1 2 3 4 5 వారాలకు. ఎప్పుడైతే 12 జరిగిందో మళ్ళా 1 2 3 4 5 వారాలకు ఒక 25. ఆడ ఏం జరిగింది? క్లోజ్ టు ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్. ఈడ ఓపెన్ ఆపోజిట్ ఓపెన్, క్లోజ్ ఆపోజిట్ క్లోజ్. ఓకేనా? జరుగుతానే ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 ఏం జరిగింది? 50కి 69. ఏం సంబంధం ఉంది అంటే, 2 కరెక్ట్ కొట్టేసి మూడో దానికి వచ్చేసి వాడు టోటల్ తీసుకున్నాడు. ఫస్ట్ సెట్లో వచ్చేసరికి 56కు 15 అంటే 1 టోటల్కి 6 టోటల్ కరెక్ట్. సెకండ్ వచ్చేసరికి 25కు 70, 25కు 70 7 టోటల్కి 7 టోటల్. మూడో సెట్కి వచ్చేసరికి ఆప్షన్ ఉంటుంది. ఈ విధంగా కొట్టుకోకుండా 6కు 6, 2కు 7కి 7 కొట్టింటే ఇప్పుడు ఉండే సెట్టుకు 50కి 69. సో ఈ ఏదైనా కానీ 2 సీక్వెల్గా జరగాల. 5 టోటల్కు 5 టోటల్ జరిగింది. ఈ రూట్లో కాకుండా వేరే రూట్లో కూడా 50 ఉండొచ్చు వానికి. సో టోటల్ మెయింటైన్ చేయడానికి గేమ్ బతికే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఓకేనా? ఇంకా దండిగా ఉంది గేమ్, కానీ నేను సింపుల్గా మీకు అర్థమయ్యేటట్లు అట్లా గీసినాను అనుకోండి. ఎందుకంటే అదంతా వివరాలంటే టైం దండిగా అవుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకు గేమ్ ఈ 44 ఎక్కడి నుండి వచ్చింది? పైనుండి క్లోజ్ టు ఓపెన్, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ అంటాడా?
లేదు 1 2 3 4 5 6 వారాలకు 44 ఓకేనా. సెకండ్ సెట్కి వచ్చేసరికి ఇది ఇక్కడ చూడండి, మళ్ళీ తిరకాసం టోటల్ ఆపోజిట్ టోటల్, టోటల్ టు టోటల్. ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఆపోజిట్ టోటలా. అంటే ఇప్పటికి 2 ఛాన్సులు మళ్ళీ ఉన్నాయి వానికి. సో 2 7 టోటల్ స్ట్రాంగ్ ఒక లెక్క ప్రకారం. ఫస్ట్ సెట్ వచ్చేసరికి 94కు 3 టోటల్కు 44, 8 టోటల్ చేసినాడు. సెకండ్ సెట్కి వచ్చేసరికి 55కు 73 చేసినాడు. సేమ్ ఇప్పుడు ఇదే ప్యాటర్నే 1 6 7 7 5 5 విధంగా 0 0 కొట్టినాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్. 25 వచ్చేసరికి 7 టోటల్ కాబట్టి ఇప్పుడు 7కు 7 టోటల్ కొడతాడా లేదా 2కు 2 టోటల్ కొడతాడా కన్ఫ్యూజన్. కాబట్టి 2 7 టోటల్ స్ట్రాంగ్ ఒకటి రాసి పెట్టుకోండి, ఓకేనా. జరిగినప్పుడు ఇది ఏంది 1 2 3 4 5 6 వారాలకు బ్రాకెట్ వచ్చేసి రివర్స్. ఎందుకంటే ఇది రెడ్ కాబట్టి. ఇది 1 2 3 4 5 6 వారాలకు ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ అండి. ఇది చూడండి, ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ 23కు గాను 73. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి 1 2 3 4 5 6 ఏముంది 59. 59 FM పెట్టుకుంటూ 59 FM పెట్టుకుంటూ 07 70 02 20 ఇది సపోర్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ సెట్ బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ అంటే, సెకండ్ సెట్ ఓపెన్ ఆపోజిట్ క్లోజ్ స్టడీ అంటే, సెకండ్ సెట్ ఓపెన్ టు ఓపెన్ క్లోజ్ ఆపోజిట్ అని సామాన్యంగా 54 45 ఎవరైనా ఆడతారు. ఇది అర్థమవుతుందా? ఇది ఎవరైనా ఆడతారు, కానీ ఇది ఫ్యామిలీ ఆడుతూ ఇది సపోర్ట్కి పెట్టుకోవాల్సిందేదే. ఒక రీజన్గా ఏం చూపిస్తున్నాడు, 2 7 టోటల్ చూపిస్తున్నాడు. గేమ్కి పోతే ఇది అర్థమవుతుందా? లేదు ఈ విధంగా తీసుకుంటాడు అనుకున్నాం, 5 + 0 + 2 + 2 డౌన్ అంటే ఎంత ఎక్కువ తీసుకున్నాడో అంతే తక్కువ తీసుకుంటాడు, కానీ టోటల్ మెయింటైన్ చేయడానికి. 2 డౌన్ 2 అప్ అన్నాడు అనుకో, ఏమవుతుంది? 2 డౌన్ 2 అప్తో 07. లేదు 5 + 5 డౌన్ అంటే 70. ఈ విధంగా వస్తుందని నేను ఇవి రాసినది, మీకు అర్థమవుతుందా? లేదు దానికి ఏంటికి క్లోజ్ టు ఓపెను, ఓపెన్ ఆపోజిట్ క్లోజు, క్లోజ్కు 2 అప్, ఓపెన్కు 2 డౌన్, క్లోజ్కు 2 అప్, ఓపెన్కు 2 డౌన్ అని అదే 70 అవుతుంది. అర్థమైందా? అర్థం కాబట్టి మళ్ళీ కొద్దిగా వెనక్కి తీసుకుపోయి మళ్ళీ చూసుకోండి. నేను ఫస్ట్ ఓపెన్ పైన తీసుకున్నాను, మళ్ళీ క్లోజ్ పైన చెప్పాను, ఓకేనా. ఇది కూడా ఓపెన్ పైన చెప్పినా క్లోజ్ పైన చెప్పినా ఒకటే వస్తుంది. లేదు కర్మజాలి బ్రాకెట్ వచ్చేసి బ్రాకెట్ ఉంది కదన్నా ఇక్కడ అని, ఈడ డిఫరెన్స్ మీద డిఫరెన్స్ ఉంది కదన్నా అంటే, ఈడ డిఫరెన్స్ మీద డిఫరెన్స్ అంటే ఏంది ఉండాలా చెప్పినా కదా, 45. అర్థమైందా? మ్యాక్సిమం ఇది FM ఆడుకోవాల్సిందే, ఫ్యామిలీ ఆడుతూ ఈ 4 అంకెలు సపోర్ట్కి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోనండి. ఎనీ టైం ఎప్పుడైనా కానీ నేను లైన్ ఉన్నప్పుడు 10 రూపాయలు మీకు వచ్చేటప్పుడు మాత్రమే వీడియో తీస్తాను. ప్రతిరోజు తీయాలనే కోరిక ఉంది నాకు కూడా, ఏదో వ్యూస్ అవి వస్తాయి కాదనిలే, కానీ నా వల్ల మీరు డబ్బులు పోగొట్టుకుంటారని నేను తీయడం లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ మాట, దీంట్లో అవగాహన లేని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రావకండి, మీ కుటుంబాన్ని ప్రమాదంలోకి నెట్టాకండి, ఓకేనా. చాలామంది పిల్ల చేష్టలు చేస్తున్నారు దీనిలో.
వేలు పోగొడుతున్నారని వింటూనే ఉండం, చూస్తూనే ఉండం. ప్లీజ్ దయచేసి పేరున మీకు అవగాహన లేకోకుంటే ఆడాకండి. ఓకేనా? లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. బాయ్.